హాయ్ ఫ్రెండ్స్, This is Ravi Vide. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే టీనేజ్ పిల్లల్లో కానీ అంతకంటే తక్కువ ఏజ్ ఉన్న పిల్లల్లో కానీ ఈస్ట్ ఓవగ్రోత్ లక్షణాలు కానీ ఉంటే మీరు చాలా 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 జాగ్రత్త పడాలి. ఇమ్మీడియట్లీ ఆ ఈస్ట్ ఓవగ్రోత్ అనేది లేకుండా చేయాలి. అసలు ఈస్ట్ ఓవగ్రోత్ ఎందుకు వచ్చిందో దాన్ని ఫిక్స్ చేయాలి. మొత్తం దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికలీ గత 2 days నుంచి మాది ఫ్యామిలీ వెకేషన్ టూర్ నడుస్తుంది. చాలా కాలం పోయాక ఫ్యామిలీతో ఇలా బయటికి రావడం జరిగింది. అలాగని చెప్పేసి నేను పేషెంట్స్కి సపోర్ట్ చేయడం లాంటిది ఇంకా ఆపలేదు. టైం దొరికినప్పుడల్లా వాట్సాప్లో సమాధానాలు ఇస్తున్నాను. కొంతమంది కొంచెం డిలే అయినా కూడా రేపు ఈవినింగ్ కల్లా నేను బ్యాక్ రావడం జరుగుతుంది. అప్పుడు ఇమీడియట్లీ మీకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎనీవే, ఈ టాపిక్లోకి వెళ్ళిపోతాం. టీనేజ్ పిల్లలు, మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు కానీ లేకపోతే 7 years, 8 years, 9 years, 10 years ఏ ఏజ్ అన్నా సరే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళల్లో ఈస్ట్ ఓవగ్రోత్ లక్షణాలు కానీ కనిపిస్తే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈస్ట్ ఓవగ్రోత్ ఏదైతే ఉందో దాన్ని గ్యారంటీగా రివర్స్ చేయాలి. అండ్ ఏదైతే ఈస్ట్ ఓవగ్రోత్ కారణమైందో ఆ రూట్ కాజ్ని కంప్లీట్లీ ఎరాడికేట్ చేయాలి. ఈస్ట్ ఓవగ్రోత్ లక్షణాలు ఏంటి? యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్ ఇలాంటివి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల్లో అయితే చంకల్లో బాగా నల్లగా ఉండడం, గజ్జల్లో బాగా నల్లగా ఉండడం, ఒక స్కిన్ ఎగ్జిమా లాంటివి రావడం, సెబోరిక్ డెర్మటైటిస్ రావడం, స్కిన్ ఇష్యూస్, అండ్ ఆడవాళ్ళలో పీసీఓడి, పీసీఓఎస్, హెయిర్ అన్వాంటెడ్ హెయిర్స్, అలాగే హెవీ డాండ్రఫ్, ఇలాగే ఒకవేళ కొంతమందిలో అంటే పిల్లల్లో మరీ ఎక్కువ కనిపించదు కానీ కొంతమందిలో కనిపిస్తుంటుంది లైపోమా, కొవ్వుగడ్డలు. సాధారణంగా పిల్లల్లో కనిపించని పిల్లల్లో కనిపించవు. బట్ ఈస్ట్ ఓవగ్రోత్ లక్షణాలు ఏంటంటే వెరికోస్ వీన్స్, వెరికోసీల్, ఈడీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఇవి సాధారణంగా పిల్లల్లో కనిపించవు, ఇవి పెద్దవాళ్ళలో వస్తుంటాయి యాక్చువల్లీ. బట్ పిల్లల్లో బాగా కనిపించేవి ఇవి చంకల్లో నల్లగా ఉండడం, స్కిన్ ఇష్యూస్, డాండ్రఫ్, టైర్డ్గా ఉండడం, డిప్రెషన్గా ఉండడం, యాంగ్జైటీ, ఇవి పిల్లల్లో ఎక్కువ కనిపించే లక్షణాలు. ఇవి ఈ లక్షణాలని డెఫినెట్లీ మీరు గమనించేదంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పిల్లల్లో ఈస్ట్ అనేది ఓవర్గ్రో అయింది. దానివల్ల ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటే పెద్దవాళ్ళలో ఈస్ట్ ఓవర్గ్రోత్ అయితే ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. తర్వాత వాళ్ళు కొంచెం డిలేడ్గా ఒకవేళ ఫిక్స్ చేసినా పర్వాలేదు. కానీ పిల్లల్లో ఈస్ట్ ఓవర్గ్రోత్ ఉన్నప్పుడు దాన్ని వెంటనే ఫిక్స్ చేయకపోతే వాళ్ళల్లో జరిగేది ఏంటంటే వాళ్ళ ఎదుగుదల ఆగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 13 years ఏజ్లో ఉన్నప్పుడు మీ అబ్బాయికో మీ అమ్మాయికో కానీ ఈస్ట్ ఓవర్గ్రోత్ వచ్చింది అనుకుందాం. లేకపోతే 10 years ఉన్నప్పుడు ఈస్ట్ ఓవర్గ్రోత్ వచ్చింది అనుకుందాం. ఈస్ట్ ఓవర్గ్రోత్ వచ్చినప్పుడు ఏవైతే ఈ సిమ్టమ్స్ ఉంటాయో, స్కిన్ ఇష్యూస్ కానీ ఇంకా వేరే ఇష్యూస్ కానీ, ఇవి గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ అవుతాయి ఈ సిమ్టమ్స్. అంటే గ్రోత్ హార్మోన్ అనేది ఈ ఈస్ట్ ఓవర్గ్రోత్ ఉన్నదాన్ని ఇంకా ఆ సిమ్టమ్స్ని ఇంకా పెంచేస్తుంటుంది. సో పెంచేయడం వల్ల ఏమవుతుంది, చాలా చాలా అంటే మీకు మామూలుగా పెద్దవాళ్ళల్లో ఈస్ట్ ఓవర్గ్రోత్ వల్ల ఒకవేళ చంకల్లో నల్లగా అయినా మరీ పూర్తి స్థాయి భయంకరమైన నలుపు ఉండదు. కానీ ఈ టీనేజ్ పిల్లల్లో విపరీతం నలుపు వచ్చేస్తుంది. అండ్ టీనేజ్ పిల్లల్లో విపరీతమైన ఈ స్కిన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే విపరీతంగా ఉంటాయి. యాక్ని అనేది అబ్నార్మల్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఒకవేళ యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి ఉంటే అది కూడా ఎక్స్ట్రా లెవెల్లో ఉంటాయి. వాళ్ళు నలుగురితో కలవలేకుండా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ పిల్లల్లో వీళ్ళకి స్టార్టింగ్లో గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉంటుంటుంది. ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ లెవెల్స్లో ఉంటుంది గ్రోత్ హార్మోన్. పెద్దవాళ్ళ కంటే ఎక్కువ లెవెల్స్లో ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ టీనేజ్లో ఉన్నప్పుడు వీళ్ళకి గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉండడం ఉంటుంది. కానీ తర్వాత ఏమవుతుంది, ఈ సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి బాడీ ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉంది, ఈస్ట్ ఎక్కువ ఉంది, సిమ్టమ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అది దేన్ని తగ్గిస్తుంది, ఈస్ట్ని తగ్గించదు, సిమ్టమ్స్ని తగ్గించదు, గ్రోత్ హార్మోన్ తగ్గిస్తుంది. సో ఆ వ్యక్తిలో బై డిఫాల్ట్ గ్రోత్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది. ప్రొడ్యూస్ అవ్వాల్సిన గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వాల్సిన లెవెల్స్లో ప్రొడ్యూస్ అవ్వకుండా ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి శారీరకంగా కానీ మానసికంగా కానీ పూర్తి స్థాయి ఎదుగుదల ఉండదు. సో ఒకవేళ 14-15 ఏళ్ళ పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి చాలా హై అమౌంట్స్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ అవసరం.
ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ 17, 18, 19 వచ్చే కొద్దీ చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్స్లో గ్రోత్ హార్మోన్ ఉండాలి. కానీ ఆ 13, 14 ఇయర్స్లో కానీ గ్రోత్ హార్మోన్ తగ్గిపోవడం స్టార్ట్ అయిందంటే వాళ్ళకి 17, 18, 19 వచ్చేసరికి ఇంకా తగ్గిపోతుంటుంది. సో వాళ్ళకి ఇంకా డిప్రెషన్ ఇంకా ఎక్కువ అవుతుంటుంది, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంటుంది, నలుగురిలోనూ ఒక రకమైన ఆత్మన్యూనతా భావం, నేను తక్కువ అన్న ఫీలింగ్ వస్తుంటుంది. మగవాళ్ళలో పూర్తి స్థాయిలో పెనిస్ డెవలప్మెంట్ అవ్వదు, మగ లక్షణాలు కూడా పూర్తి స్థాయిలో ఉండవు, గడ్డాలు మిస్సర్ సరిగ్గా పెరగవు. సో ఇలాంటి ఇష్యూస్ అని వస్తుంటే చాలా మందిలో హెయిర్ ఫాల్ అయిపోతుంటుంది, ఈస్ట్ ఓవర్గ్రోత్ వల్ల హెయిర్ ఫాల్ అయిపోతుంటుంది. అందువల్ల కొంతమంది ఇలాంటి ఈస్ట్ ఓవర్గ్రోత్తో బాధపడుతున్న వాళ్ళలో మనం చూసేది ఏంటంటే వాళ్ళు బట్టతలు వచ్చేస్తుంటుంది, గడ్డలు మిస్సర్ రావు. అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ కూడా గమనిస్తూ ఉంటాం. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఫస్ట్ ఫిక్స్ చేయాల్సింది ఈస్ట్ ఓవర్గ్రోత్ని. ఎందుకు ఈస్ట్ ఓవర్గ్రోత్ వస్తుంది? డైజెషన్ సమస్యల వల్ల. స్టమక్లో సంథింగ్ ఈజ్ నాట్ రైట్. అది హెచ్పిఎల్ బ్యాక్టీరియా అవ్వచ్చు, యాసిడిటీస్ అవ్వచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. సో ఫస్ట్ స్టమక్ని హీల్ చేసుకుని, తర్వాత డైజెషన్ని బెటర్ చేసుకుని, ఈస్ట్ ఓవర్గ్రోత్ని ఫిక్స్ చేసుకుని, ఈ అన్నిటినీ ఫిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా న్యాచురల్ గ్రోత్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళలో ఈ సిమ్టమ్స్ పోతాయి అండ్ వీళ్ళ ఎదుగుదల మళ్ళీ నార్మల్ లెవెల్స్లో అవుతుంది. అందువల్ల మీరు ఏ విధమైన అంటే పిల్లల్లో మీరు గమనించేదంటే ఇంకా అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనుకోండి. పిల్లల్లో ఈస్ట్ ఓవర్గ్రోత్ లక్షణాలు కానీ గమనించేదంటే ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఇమీడియట్లీ ఫిక్స్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్.